హాయ్ అందరికీ. ఈరోజు నేను మళ్ళా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి మన ఇండియాలోనే ఒకప్పుడు పేరు మోసినటువంటి క్రిప్టో ఎక్స్‌చేంజ్. దాని పేరే బిఐటీ బిఎన్ఎస్. సో, ఈ క్రిప్టో ఎక్స్‌చేంజ్ చేసినటువంటి నిర్వాకం ఏంటో మీ అందరికీ తెలవాలి. ఎందుకంటే మీరు తెలియకుండా అందులో రిజిస్టర్ అయిపోయి డబ్బులు పెట్టి క్రిప్టోని కొన్నారనుకోండి, ఇక మీ జీవితాలు అంతే సంగతులు. అందుకనే మీరు అలర్ట్ కావాలని ఈ బిఎన్ఎస్ గురించి అంటే ఈ క్రిప్టో ఎక్స్చేంజ్ గురించి మీకు ఈ వీడియో రూపంలో చెప్పాలి అనుకుంటున్నా. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ ఎక్స్చేంజ్ వచ్చేసి 2017 సంవత్సరంలో ఈ పెద్ద మనిషి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు కదా, ఈయన పేరు గౌరవ్ దాహాకే. ఈయన వచ్చేసి ఈ ఎక్స్చేంజ్ని ఆయన సృష్టించడం జరిగిందనమాట. అంటే ఫౌండర్. సో 2017లో ఈయన దీన్ని ఏ విధంగా లాంచ్ చేశాడంటే, మన బాలీవుడ్‌లో ఈ చిన్న చితక సింగర్స్, ఈ ప్రముఖులు కొంతమంది ఉంటారు గదా, వాళ్ళతోటి ఈయన యాడ్‌లు చేపిచ్చి మరి ఈ ఎక్స్‌చేంజ్‌ని రిలీజ్ చేయడం జరిగింది. ఎట్లా అంటే యాడ్‌లు గూడా యూట్యూబ్‌లో ఉంటాయి, చూసుకోండి. ఇక మీరు ఈ ఎక్స్‌చేంజ్ డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే మీ జీవితాలే మారిపోతాయి. ఇందులో క్రిప్టోని ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. ఇక మీ పిల్లల భవిష్యత్తుని మార్చుకోండి అన్నట్టు పెద్ద ఫోజులు కొట్టి ఈ క్రిప్టో ఎక్స్‌చేంజ్‌ని రిలీజ్ చేశాడు. ఇక ఈయన రిలీజ్ చేసిన తర్వాత 4 సంవత్సరాల పాటు నిరంతరామంగా 200కు పైగా క్రిప్టో కరెన్సీలని ట్రేడ్ చేయడం జరిగిందనమాట. ఎవరు? మనలాంటి యూజర్స్. అలాగే కొన్ని వందల కోట్ల రూపాయలని ఇందులో ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టుబడిదారులు పెడుతూ వచ్చారు. వాళ్ళకు నచ్చిన కాయిన్స్ని కొనుక్కొని అదేవిధంగా అమ్మేసి లాభాలని కూడా తీసుకున్నారనమాట. ఈ విధంగా 4 ఇయర్స్ ఆయన ఈ క్రిప్టో ఎక్స్చేంజ్ని రన్ చేసిన తర్వాత ఈ 2021 సంవత్సరంలో సడన్‌గా ఏమైందంటే, ఈ విత్‌డ్రావల్స్ ఉంటాయి గదా, ఇప్పుడు నేను ఒక క్రిప్టో కొనుక్కున్నాను. దాన్ని నేను అమ్మాను. లాభం వచ్చిందని జెప్పి. అమ్మిన తర్వాత విత్‌డ్రావల్ చేసుకుందామంటే, విత్‌డ్రావల్ రాకుండా అయిపోయాయన్నమాట. అదేంది? నేను క్రిప్టో కొనుక్కున్నాను, అమ్మాను. మరి నాకు విత్‌డ్రావల్ ఐఎన్ఆర్ రావాలి గదా! విత్‌డ్రా కొడితే విత్‌డ్రా వస్తలేదు. అసలేం జరిగింది? అని జెప్పేసి చాలామంది షాక్ అయిపోయారు. అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, "ఏం లేదండి, టెక్నికల్ గ్లిచ్ అది. డోంట్ వరీ, మేము ఫిక్స్ చేస్తున్నాం ప్రాబ్లమ్‌ని" అని చెప్పేసి ఏదో కవరింగ్ చేసిండనమాట. ఇక 2 నెలలయింది, 3 నెలలయింది, 4 నెలలయింది. ఈ క్రిప్టో విత్‌డ్రావల్స్ ఏమో రావట్లేదు. అంటే అమ్మిన డబ్బులు మనం బ్యాంక్‌లోకి తెచ్చుకుందామంటే రావట్లేదు. అరే! ఇన్ని రోజులయింది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, ఇన్ని రోజులు పడతదా? ఇదేదో కథ నడుస్తుందని చెప్పేసి 2022లో ఏం చేశారంటే కొంతమంది హైకోర్ట్‌ని వీళ్ళు విత్‌డ్రాలు ఇవ్వట్లేదు, ఢిల్లీ హైకోర్ట్‌ని ఆశ్రయించడం జరిగిందనమాట. అప్పుడు ఈ మన హైకోర్టు విచారణ జరిపి ఏం చెప్పిందంటే పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఈ పర్సన్ ఏం చేసిండు అసలు? ఇందులో ఏం జరుగుతుంది? ఒకసారి మీరు దీని గురించి సమగ్ర విచారణ జరపండి అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చెప్పిందనమాట. అంటే అక్కడ ఒక 16 మంది బాధితులు పిటిషన్ వేయడంతో ఆ ఢిల్లీ హైకోర్టు ఈ యాక్షన్ తీసుకుంది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీసులు ఏం చేశారంటే ఒక కుండ బద్దలు కొట్టే విషయాన్ని బయట పెట్టారనమాట. అది ఏంటి అంటే ఆ బిట్‌బిఎన్ఎస్ అనే ఎక్స్‌చేంజ్‌లో హ్యాక్ జరిగింది. అంటే ఎవరో ఒక వ్యక్తి ఆ బిట్‌బిఎన్ఎస్ ఎక్స్‌చేంజ్‌ని దాదాపు ఒక 60,00,00,000కు పైగా మనీని హ్యాక్ చేసి బిఎన్‌బి రూపంలో, మాటిక్ రూపంలో, ఆవే రూపంలో, అంటే ఇవన్నీ కాయిన్స్ పేరనమాట. వీటి రూపంలో ఆ హ్యాకర్ గాడు ఏం చేసిండంటే దొంగతనం చేసిండు. మరి ఈ హ్యాక్ అయిన విషయము పబ్లిక్‌కి చెప్తే ఊకుంటారా? ఊకోరు గదా! వాళ్ళు పరేషాన్ అయితారు. అందుకని జెప్పేసి ఈ గౌరవ్ దహాకే ఏం చేశాడంటే దాచిపెట్టడం జరిగింది. ఎటువంటి హ్యాక్ జరగలేదు. మాది అంతా స్మూత్‌గా నడుస్తుంది. ఎవరి డబ్బులు ఆళ్ళకొచ్చేస్తాయి. బేఫికర్ ఉండండి మీరు అని జెప్పేసి భరోసా ఇస్తూ కొన్ని రోజులు అలాగా కాలం గడిపేసిండు. ఆ తర్వాత ఈ హైకోర్ట్‌కెళ్ళడం, విచారణ చేయడం, ఆ తర్వాత పోలీసులు, సైబర్ పోలీసులు వీళ్ళ అకౌంట్స్‌ని ఫ్రీజ్ చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత ఒక్కొక్క విషయం బయటికొస్తూ వచ్చిందనమాట. ఇక చేసేదేం లేక ఆయన ఈ పెద్ద మనిషి ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో నిజమేనండి హ్యాక్ జరిగింది. పోలీసుల సలహా మేరకే నేను బయట పెట్టలేదు. లా ఎన్ఫోర్స్‌మెంట్ వాళ్ళు నాకు చెప్పారు. చెప్పడం వల్ల నేను బయట పెట్టలేకపోయాను. ఆ నిందితుడిని పట్టుకున్నాము. కొంతవరకు రికవర్ చేశాము. ఇక మిగతా డబ్బులు కూడా రికవరీ చేస్తాము. ఒక్కొక్కరికి దఫాలుగా ఇస్తూ పోతాము అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. మరి ఈయన చెప్పడంతోటి అక్కడ పెట్టిన పెట్టుబడిదారులు ఇచ్చేస్తాడులే అని భరోసాతోని ఉంటారా? ఉండరు గదా!
పాపం ప్యానిక్ అవుతారు కదా. అప్పుడు చాలామంది ఏం చేశారంటే, అమ్మో ఈడేదో తిరికాజ్ చేస్తుండ్రా అని చెప్పేసి ఉన్న ఫండ్స్ అన్నీ అమ్ముకొని, అంటే కాయిన్స్ ఏ రూపంలో ఉన్నా కానీ వాటిని అమ్ముకొని, ఇక లక్ష అయితే లక్ష, 50,000 అయితే 50,000 విడ్రా పెట్టుకోవడం జరిగింది. కానీ ఈ కాగా ఏం చేసిందంటే, ఎవరైతే విడ్రావల్ పెట్టుకుంటున్నాడో వాడికి విడ్రాల్ ఇవ్వకుండా సతాయించడం స్టార్ట్ చేసిండు ఇక. ఎందుకంటే ఆడ పైసలు లేవు, ఉన్నాయన్నీ ఆయాకర్ దొబ్బేసిండు. లా ఎన్ఫోర్స్మెంట్ కేసు అయింది, సైబర్ క్రైమ్ పోలీసులు ఏమో సీజ్ చేసారు బ్యాంక్ అకౌంట్స్ని. మరి వీడు ఏడుకెళ్ళి ఇస్తాడు పైసలు? ఇక ఇట్లా జరుగుతూ ఉన్నాయి రోజులు, కానీ విడ్రావల్ మాత్రం రావట్లే. ఇక పిచ్చలేసిపోయింది ఇందులో. ఎవరైతే ఈ పైసలు పెట్టినారో, పైసలు పెట్టి క్రిప్టోని కొనుక్కున్నారో అందరికీ పిచ్చిలేసిపోయింది. ఇక వీడు ఇయ్యాడు అని చెప్పేసి ఇక ఏం చేశారంటే వీళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళేసి, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము ఈ మన సిబిఐ విచారణ జరపాలి, అలాగే మన ఏమంటారు అది ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ కావాలి అని చెప్పేసి డిమాండ్లు చేస్తూ వచ్చారన్నమాట. ఇక పోలీసు వాళ్ళకి అడిగితే, పోలీసు వాళ్ళు ఈ ఎక్కడ పోయారు వీళ్ళను పట్టుకున్నారా అని అడిగితే, లేదండి వీళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు, ఇప్పటికీ దొరకలేరని చెప్పేసి వాళ్ళు రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఈ బిట్క్యూబిఎన్ఎస్ అనే ఎక్స్చేంజ్ ఏ విధంగా యూజర్లను మోసం చేసిందంటే, ఒక అతను పాపం 1.85 బిట్ కాయిన్స్ ఉన్నాయి ఆయన అకౌంట్లో, ఆయన ఇప్పటికీ విత్డ్రా చేసుకోలేకపోతున్నాడు. అంటే అర్థం చేసుకోండి ఎంత మోసం జరిగిందో. ఇంకో వ్యక్తి అయితే 12 లక్షల రూపాయలు అలాగే ఉండిపోయినాయి, ఇంకొక వ్యక్తి అయితే 7 లక్షల రూపాయలు. మరి ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు సార్? దీని గురించి మీరు ఏమైనా స్టడీ చేసిర్రా, దేంట్లో చూసిర్రా అని మీకు డౌట్లు వచ్చినాయి కదా. ఈ బాధితుల్లో నేను కూడా ఒక్కొన్ని. నేను కూడా నాకు జీతం నుంచి వచ్చినటువంటి డబ్బులు అప్పుడొక 2,000, ఇప్పుడొక 1,000 రూపాయలు, అప్పుడొక 5,000, అప్పుడొక 10,000, ఈ విధంగా వాటిలో డిపాజిట్ చేస్తూ 2 సంవత్సరాల పాటు, దాదాపు 2020 నుంచి 2022 వరకు నేనేం చేశానంటే, ఒక 500, 1,000 రూపాయలు, 5,000 ఇలా నాకు నచ్చినట్టు వేసి నేను క్రిప్టోని కొనుక్కుంటూ వచ్చా. దేనికోసం? నా పిల్లల భవిష్యత్తుకు బాగుంటుంది అని చెప్పి. రేపటి రోజు నేను పెట్టిన పెట్టుబడి నాలుగింతలు కాకపోదా, నాలుగింతలు అయితే నా పిల్లల చదువుకు ఉపయోగపడదా, నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ దొరకదా అన్న ఉద్దేశంతో నేను పెట్టుబడులు పెడతా పోయినాను అందులో. అంటే నా స్తోమతకు తగ్గట్టు. బట్ నా ఆశల మీద మొత్తము నీళ్లు పోయడం జరిగిందనమాట ఈ ఎక్స్చేంజ్ అతను. ఇప్పటికి కూడా నా పైసలు దాదాపు 2.5 లక్షల వరకు అందులో అట్కాయించిపోయి ఉన్నాయి. మీకు విషయం చెప్పాలి, మీరు అసలు నవ్వుకుంటారండి. ఎందుకు తెలుసా? చెప్తాను వినండి. లాస్ట్ టైం నేను ఒక 500 రూపీస్ విత్డ్రా పెట్టాను. అది నేను విత్డ్రా పెట్టిన 9 నెలల తర్వాత నాకు క్రెడిట్ అయిందనమాట. జస్ట్ 500 రూపీసే. అటువంటిది ఇంకా నాకు 2.5 లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ప్రాసెసింగ్ చూపిస్తుంది. మరి అవి వచ్చే వరకు ఎన్ని సంవత్సరాలు అవుతాయో కూడా తెలియదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీరు ఏదైనా ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ని ఎన్నుకునే ముందు జాగ్రత్తలు పాటించండి. ఈవెన్ ఇప్పుడు ఈ బిట్బిఎన్ఎస్ ఎక్స్చేంజ్ కూడా ఎంత సెక్యూర్డ్గా ఉండేదో తెలుసా? ఐఎస్ఓ సర్టిఫైడ్, అలాగే ఎఫ్ఐయు రిజిస్టర్డ్. అయినా కానీ ఇందులో ఎవరో ఒక హ్యాకర్ వచ్చేసి దాన్ని ఈజీగా మ్యానిపులేట్ చేసి దాదాపు 60 కోట్ల రూపాయల వరకు స్కామ్ చేశాడంటే అర్థం చేసుకోండి. అంటే ఇవన్నీ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అనమాట. సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అంటే ఒక వ్యక్తి ఆధీనంలో ఉండి నడుస్తాయి, అంటే ఒక వ్యక్తి ఫౌండర్గా ఉంటాడు. అదే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఉన్నాయనుకో, లైక్ మీకు ప్యాన్కేక్ స్వాప్, యూనిస్వాప్ లాంటివి, ఈ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అనేది ఉంటాయి. వీటిని ఎవరు మ్యానిపులేషన్ చేయలేదు. ఇంకా వెబ్3 వాలెట్స్ అనేటివి ఉంటాయి, వాటిని యూజ్ చేయండి మీరు క్రిప్టో గురించి ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, క్రిప్టోని హోల్డ్ చేయాలన్నా. ఓకేనా? అయితే ప్రజెంట్ అయితే లేటెస్ట్ ఇండియాలో కాయిన్ డీసీఎక్స్ హవా నడుస్తుంది. అలాగే కాయిన్ స్విచ్ కుబేర్ ఉంది కదా, అది కూడా నడుస్తుంది. లేటెస్ట్ బైనాన్స్ కూడా ఎఫ్ఐ రిజిస్టర్ అయింది. సో ఇలాంటి ఒక నాణ్యమైన ఎక్స్చేంజ్లని మీరు ఎన్నుకోండి, తప్పులేదు. మ్యాక్సిమం మీరు డిఈఎక్స్ లాంటి ఎక్స్చేంజెస్ చూస్ చేసుకోండి. ఇలాంటి ఎక్స్చేంజెస్ చూస్ చేసుకుంటే కర్మగాలి నాలాంటి పరిస్థితి మీకు వస్తే మీరు తట్టుకుంటారా చెప్పండి? తట్టుకోలేరు కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనము గోడకేసిన సున్నం పైసలు రిటర్న్ తీసుకొస్తామా? అటువంటిదే ఇలాంటి ఎక్స్చేంజెస్ అనమాట. ఆడ ఎఫ్ఐయు రిజిస్టర్ అయిన ఎక్స్చేంజ్లకే దిక్కులేదురా అంటే ఏపీకే ఫైల్స్ తీసుకొచ్చి $20 కట్టుండి, ఇంకేదో కట్టుండి, ఆటో పూల్ ఉంటాయి, అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పేసి ఎందుకయ్యా? మీరు అన్నీ ప్రాంప్ట్గా రండి, ఎవరు కాకుండా ఎవరు చేయకుండా ఉంటారు, నేనే చేస్తాను మీ ఎక్స్చేంజ్లలో.
ఇదంతా ఇలా ఉంటే మన వరల్డ్ నెంబర్ 1 ఎక్స్చేంజ్ అంటే మన ఇండియాలో నెంబర్ 1 ఎక్స్చేంజ్ ఉండే ఒకటి వజీరెక్స్ అని, దాని కథ ఇంకోలాగుంది. అది ఏకంగా 2000 కోట్ల కుంభకోణం జరిగింది అందులో. 2000 కోట్లు. ఈవెన్ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి ఫారినర్స్ కూడా ఆ ఎక్స్చేంజ్లో పెట్టుబడులు పెట్టడం జరిగిందన్నమాట. ఇది కేవలం 60 నుంచి 100 కోట్ల స్కామ్ అయితే అది 2000 కోట్ల స్కామ్ జరిగింది. సో ఆ 2000 స్కామ్ గురించి కూడా నేను మళ్ళొక వీడియో రూపంలో అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు క్రిప్టో ఎక్స్చేంజ్ని ఎన్నుకునేటప్పుడు క్రిప్టో ఎక్స్పర్ట్స్ని ఒక్కసారి కన్సల్ట్ కండి. వాళ్ళకి అడగండి, సార్ ఏ ఎక్స్చేంజ్ అయితే బెటరు, ఏ వాలెట్ అయితే బెటరు. మీరు నాలాగా మోసపోకండి. నేను ఇవన్నీ చూస్తూ వచ్చిన వాడిని. ఎవరు ఎట్లా మోసం చేస్తారు, ఎప్పుడు మన డబ్బుల్ని గాయబ్ చేస్తారు అనే విషయాలను నేను 100/100 నాలెడ్జ్తో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. దయచేసి నాలాగా మీరు ఎవ్వరూ మోసపోవద్దనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ ఎఫ్ఐయు రిజిస్టర్డ్ అయినటువంటి ఈ ఎక్స్చేంజ్లకే దిక్కులేదు. అటువంటిది ఆండ్రాయిడ్ ఏపీకే యాప్లు తీసుకొని వచ్చి అది చేయండి, ఇది చేయండి, అట్లయిపోతారు, ఇట్లయిపోతారు అంటే ఎంత ఈజీగా నమ్మేస్తారు. నమ్మకండి. దయచేసి ఈ వెబ్3 వాలెట్లని లేకపోతే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్లని నమ్ముకోండి. అదే మీ భవిష్యత్తుకు ఒక పునాదిలాగా ఉంటుంది. ఇఫ్ మీరు ఒకవేళ క్రిప్టోలో రావాలి అని చూస్తే మెయిన్గా పాటించాల్సినవి ఇవే. తర్వాత ఇక మీ ఇష్టం. నేర్చుకున్న తర్వాత మీరే ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది ఇలా కాదు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని. ఓకేనా? ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్, షేరు, సబ్స్క్రైబ్, అలాగే ఆ బెల్ ఐకాన్ని కూడా నొక్కి పెట్టుకోండి. మా వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అంతవరకు మీ ప్రకాష్ అండి.